నమస్తే. చెరువుల పరిరక్షణ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయలుదేరింది. హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని కమిషనర్గా ఏవి రంగనాథ్ని పెట్టడం జరిగింది. సో మీరు చూసి లాస్ట్ వీడియోలో ఏవి రంగనాథ్ గారు మనతో మాట్లాడడం జరిగింది. సో ఆయన లేదు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నెమ్మదిగా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తామని అంటున్నారు. నేను చాలా క్లియర్గా అమీన్పూర్లో ఉన్నాం. మనం అమీన్పూర్లో పెద్ద చెరువుని 2 భాగాలుగా చీల్చిన మైపాల్ రెడ్డి బ్రదర్స్ మీద కేసులు పెట్టాలి. ఇక్కడ ఉన్న పాండురంగారెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ మీద కేసులు పెట్టాలి. ఇంకా చాలామంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఈ బ్యాచ్ అంత ఉన్నది ఒక మాఫియాలాగా తయారైంది. సో వీళ్ళందరి మీద కేసులు పెట్టాలని మనం అడగడం జరిగింది. పెట్టరా అన్నది మనం భవిష్యత్తులో చూద్దాం, ఫాలోఅప్ చేద్దాం ఖచ్చితంగా. సో అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఇప్పుడు చెప్పబోతున్నా. మనం ఉన్న ప్రాంతము దాదాపు ఒక 20 ఎకరాల పైన ఉన్న ఒక వెంచర్. ఇది అర్బన్ రైజ్ అనే ఒక సంస్థది. ఇది కేటీఆర్కి చాలా దగ్గరి సంస్థ. గతంలో ఇక్కడ కేటీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టు పేరుతో ఒక వెంచర్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత దారుణంగా వ్యవస్థలని వాడుకొని ప్రకృతి సంపదని నాశనం చేస్తారన్నది ఇది ఒక్క ఘటన ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇది అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ. మనకు ఎదురుగా ఇంకా పెయింట్ అయ్యని వెంచర్ ఇది కనబడతా ఉన్నది. దాని పక్కనే మన వెంకటరామిరెడ్డి ఉన్నాడు కదా, మల్లన్న సాగర్ని ముంచిన మొత్తం రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వెంకటరామిరెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఇక్కడ ఉన్నది. సో అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వాస్తవ విషయం ఏంటంటే, మనం ఉన్న ఈ ప్రాంతంలో ఒక నాలా వెళ్తున్నది మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇది ఈ నాలా లాస్ట్ 1 year బ్యాక్న ఈ నాలాని కన్స్ట్రక్షన్ చేశారు. మీకు అందరికీ డౌట్ రావచ్చు, అసలు ఇంత పెద్ద నాలా ఎట్లా నిర్మించారు, ఇక్కడ దేనికోసం నిర్మించారు అని. యాక్చువల్లీ ఇక్కడ బాచుపల్లి చెరువు ఉంటుంది. బాచుపల్లి చెరువు నుంచి లింక్గా పక్కనే అమీన్పూర్ చెరువు ఉంటుంది. అమీన్పూర్ చెరువుకి లింక్ అనమాట. సో ఇదంతా కూడా యాక్చువల్గా ఆ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ఒక లింక్ ద్వారా మనకి అమీన్పూర్ చెరువులో కలుస్తాయి. అమీన్పూర్ చెరువు నుంచి మళ్ళీ కొత్త చెరువు, బంధం కొమ్ము చెరువు, ఇట్లా లింక్ ఉంది. ఇది గొలుసుకట్టు చెరువులు అనమాట ఇవన్నీ. ఈ చెరువులన్నింటినీ ఎట్లా నాశనం చేయాలని పని పట్టుకున్నారు. మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామనంటే, గతంలో జరిగిన విధ్వంసం నుంచి మేము బయటపడేస్తాం అంటున్నారు కదా ఈ పెద్ద మనుషులు. తక్షణం మేము వెళ్తున్న ప్రాంతాలకు మీరు రావాలి, ఈ పని కంప్లీట్ చేయాలని అడుగుతున్నాం. ఇక్కడ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడి నుంచో వెనకాల నుంచి ఉన్నటువంటి ఆ చైన్ లింక్ ఏదైతే ఉందో, ఆ గొలుసుకట్టు చెరువు లింక్ నాలా ఏదైతే ఆ వే ఉందో, బాచుపల్లి టు అమీన్పూర్ చెరువు వే, అంటే బాచుపల్లి నిండగానే ఆ చెరువు ఆ నాలా కాలువల ద్వారా వెళ్ళి అమీన్పూర్ చెరువులో కలుస్తాయి. దాన్ని డైవర్ట్ చేసి వీళ్ళ వెంచర్ల కోసం, ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీ కోసం, కేటీఆర్ బినామీల కోసం ఏం చేశారంటే, దీన్ని టవర్ ఉంది కదా, ఆ టవర్ అండర్ గ్రౌండ్ గుండా ఈ నాలాని తీసుకొచ్చి దీన్ని ఇట్లా తెచ్చి ఇట్లా కలిపిరు. ఇక్కడ మీకు ఇంకా గమనించవచ్చు, ఇట్లా మనకి ఈ నాలా కనిపిస్తుంది. ఇది ఏం చేసినట్టు, ఇది వెదిర అనే ఒక కాలనీ అటు, ఇదంతా కూడా మనకు కనిపిస్తున్న ఇండ్లు ఇవన్నీ. ఈ కాలువని జస్ట్ అట్లా డైవర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసారు. సో వదిలేయడంతో మొత్తం ఈ వర్షాకాలంలో ఈ కాలువ గుండా మొత్తం నీళ్లు నిండిపోయి అక్కడ ఆ కాలనీ మొత్తం మునిగిపోతూ ఉన్నది. ఇదంతా కూడా FTL ఏరియానే. ఈ అర్బన్ రైజ్కి చెందిన ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఉన్నప్పటికీ ఒక 11 acres ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు. అంటే ఇది ఎమ్యూనిటీస్ కిందికి వస్తుంది. ఇదంతా కూడా బఫర్ జోన్ అనమాట. ఇరిగేషన్ శాఖలో చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంది ఇదంతా కూడా. అయినా కూడా వాళ్ళు కట్టిరు. ఇదంతా కూడా బఫర్ జోనే, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది ఇక్కడ. సో మరి ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు, మనకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక చెరువు నుంచి ఒక చెరువుకి నీళ్లు వెళ్ళే దారిని మార్చి అక్రమ వక్ర మార్గాలు తిప్పి సర్వనాశనం చేసిరు ప్రకృతిని. అంటే ఎంత దుర్మార్గులు మీరు అసలు. మనం అందుకే అంటున్నాం, మీరు ఇవి చేయగలుగుతారా? తక్షణమే ఇది ఆపాలి, ఈ వెంచర్ ఆపాలి, ఈ వెంచర్ని కూలగొట్టాలి, బఫర్ జోన్లో కలుగుతున్న కట్టడాలని అడ్డుకోవాలి. ఈ కాలువని ఎట్లా నిర్మించిర్రో, ఎవడెవడైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటో తెలుసా? ప్రతి ప్రైవేట్ కంపెనీ ఒక 2% CSR సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఓ 2% కేటాయిస్తుంది. అది విధిగా భారత రాజ్యాంగం చెప్తున్నది, భారత చట్టాలు చెప్తున్నాయి. ఆ 2% ప్రభుత్వానికి ఇచ్చే నిధులు దీనికోసం ఖర్చు పెట్టిరట. అంటే ప్రైవేటు వాడి వెంచర్ కోసం ఆ 2% CSR ఫండ్ నిధులని ఇక్కడ కేటాయించిరట. ఎంత దుర్మార్గం ఇది, ఎంత అరాచకం ఇది. అంటే గవర్నమెంట్ డబ్బులతోటి ప్రైవేట్ వాడికి HMDA ఈ నాలాని కట్టించింది. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇప్పుడు మీరు చెరువులని పరిరక్షిస్తామంటున్నారు కదా, చెరువులని పరిరక్షించండి, ఈ నాలాని తీసి అవతల పడేయండి. పాత ఆ బాచుపల్లి చెరువు నుంచి అమీన్పూర్ చెరువుకున్న లైన్ని పునరుద్ధరించండి. ఇక్కడ ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. లోకల్గా ఒకరు ఉన్నారు, అసలు యాక్చువల్గా ఏం జరుగుతున్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. నమస్తే బ్రదర్.
సో మీరు గతంలో దీని మీద కేసులు కూడా వేసినట్టున్నారు. స్టేటస్ కో ఇచ్చింది కోర్టు, ఎటువంటి యాక్టివిటీస్ చేయొద్దని చెప్పిన తర్వాత తూతూ మంత్రంగా ఈ రోడ్ని ఏదో అటు ఇటు ఆపేసిన చేసిళ్ళు. మళ్ళీ తర్వాత వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు స్టేటస్ కో ఇచ్చినప్పుడు అసలు ఇవన్నీ బిల్డింగ్ ఏం లేవన్న. ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా నిర్మాణం అయిపోయింది, నాలాలు మార్చడం అయిపోయింది, అన్ని ఒకదాని మాట ఒకటి. ఈ నాలా ఎట్లా వచ్చింది? ఇది ఏ ఇయర్ లో కట్టినది? ఇది ఒక 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ అయిందన్న. అంతకుముందు గతంలో నాలా అటు చివరి నుంచి ఉండేది, బాచుపల్లి నుంచి వచ్చిన నాలా, అది న్యాచురల్ గా ఏర్పడ్డది. దాన్ని డైవర్ట్ చేసేసి వాళ్ళకి ఆ ల్యాండ్ అవసరం కోసమని అటు ఉన్న నాలాని తీసుకొచ్చి ఇటు డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ నుంచి అండర్ గ్రౌండ్ లో నుంచి ఈ నాలాని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిళ్ళు. అండర్ గ్రౌండ్ చేసిల్లు అక్కడ బిల్డింగ్ లో కింద నుంచి అండర్ గ్రౌండ్ ఉంటుంది. దాని మీద మనం చాలా కంప్లైంట్ కలెక్టర్ గారికి చేసినాము, ఇరిగేషన్ వాళ్ళకి చేసినాం, డిఈలకు ఏఈలకు ఎవరికి చేసినా ఎవరు దాని మీద స్పందన ఏం లేదన్న. స్పందన ఏం లేదు. ఆనాడు వీళ్ళు కట్టేటప్పుడు మీరు వచ్చి ఏమైనా చూసేదా? ఇక్కడ చూసినాము. మనం డైరెక్ట్ వస్తామంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పోనీయకపోయేది, సెక్యూరిటీ వాళ్ళు ఆపేసేది. మనం పోయి అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోయేది. తిరిగి అలసిపోయినాం అన్న. చూడడానికి ఇక్కడ ఇంత కనిపిస్తున్నది బ్యాక్గ్రౌండ్, వెనకాల చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అన్న. మొత్తం 29 acres అన్నది టోటల్ గా. 29 acres. దాంట్లో 11 acres వచ్చేసి అఫీషియల్ గా ఇరిగేషన్ వాళ్ళే ఇచ్చేసి లేదు. ఇందులో 11 acres బఫర్ అండ్ FTL లో ఉంది. ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ అది 10 ఎకరాలు అయిపోయింది. ఆల్రెడీ ఈ మిగతా 11 ఎకరాల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిళ్ళు. యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయి అన్న, కానీ ఎవరు ఆపరు. ఉన్నారు జనాలు కొంటున్నారు, వీళ్ళు కడుతూనే ఉన్నారు. అదే జరుగుతుంది. అసలు అర్బన్ రైజ్ మనోజ్ నమ్రూత్ అని చెన్నై బేస్డ్ కంపెనీ అన్న. దాని వెనక బ్యాక్ ఎండ్ KTR ఉంటారు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం, అది ఎంతవరకు నిజమే? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇదేనా? ఇదే అన్న. ఇక్కడ అనుకుంటుంటారా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటారు. ఈ చెరువు కూడా దత్తత కూడా ఆయనకే తీసుకున్నారు. ఈ మధ్య పేపర్ లో కూడా చూసినాం. ఎవరికి రాసి ఇచ్చారా చెరువును వీళ్ళు దత్తత చేయడం కోసం ఒక 100 CR తోని డెవలప్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ అయిందన్న. లాస్ట్ ఏ చెరువు? అమీన్పూర్ పెద్ద చెరువును. అసలు అది కబ్జా చేసి దాని నాళాలను బుట్ చేసింది అర్బన్ రైస్. తీసుకుపోయి మళ్ళీ ఆ చెరువును వాళ్ళకే అప్ప చెప్తున్నారు. ఇదే విచిత్రం ఇక్కడ. చూసారు కదా, మనం గతంలో ఇదే సిచ్యువేషన్ బాచుపల్లిలో చూసినాం. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన వాసవి విజయ్ కుమార్ అనేటోడు మొత్తం 6 ఎకరాల కోమటికుంట చెరువును ఎకరం చేసిండు. అది కూడా KTR గ్రీన్ పెన్తో సంతకం పెట్టి ఇచ్చేయిరు మనోడికని అన్నాడు. సో CSR ఫండ్ దాని కింద డెవలప్మెంట్ కింద వాడికి రాసిస్తే వాడు మొత్తం మూసుకుంటూ పోతున్నాడు. సేమ్ యాస్టిజే ఇదే అర్బన్ రైస్ కూడా అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువుని ఆయనకి CSR ఫండ్ కింద డెవలప్ చేస్తా అంటే ఆయనకి రాసి ఇచ్చిండట. ఆయన దాన్ని పూడ్చే పనిలో ఉన్నాడు. అసలు ఒక నది కానీ ఒక కాలువ కానీ ఒక నీరు ప్రవహించే మార్గాన్ని దాన్ని డైవర్ట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించి కట్టినంటే వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి? వేరే దేశాల్లో అయితే నడి రోడ్డు మీద ఊరేస్తారు ప్రకృతిని విధ్వంసం చేసినందుకు. మన దగ్గర అయితే అసలు ఇది కేసే కాదు అసలు. సో అందుకే మనమేమంటున్నామంటే గతంలో చేసిన వాళ్ళు చేసిరు, కానీ దాని నుంచి బయటపడేయాల్సింది ఎవరు? ఇప్పుడున్న వాళ్ళు బయటపడేయాలి. ఇగో ఈ మేధావి ఈయన ఓనర్ అయ్యా రాసిచ్చిండా అన్నట్టు ఇట్లా అగ్రిమెంటు. అయ్యా మంచిగా 100 ఎకరాల 453 ఎకరాల చెరువు, దీన్ని దున్నుకో, ఈత కొట్టు, అలా వండుకో, ఏమైనా చేసుకో అని ఇట్లా ఆయన చేతిలో పెట్టిండు. ఇక వాడు కింది నుంచి పైనుంచి కాలువలు తవ్వి నాలాలు తవ్వి మనకు తవ్వుతున్నాడు. జనానికి కూడా మనం ఆలోచించాలా, ఎట్లా కొంటున్నారండి ఇందులో? అసలు వాడిని అడిగిరా ఈ నాలా ఎటు నుంచి వచ్చిందిరా నాయన, ఎట్లా కట్టినవి ఈ నాలా? మా కింది నుంచి నాలా బోడేంది, టవర్ల కింది నుంచి నాలా తీసి కాలువను డైవర్ట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు. ప్రజలారా ఆలోచించండి, ఇట్లాంటి వాటిలో కొనకండి, కొని ఆగం కాకండి. మొత్తం మునిగిపోయేవి అన్నీ కూడా. వాడేముంది, కడతాడు, అవతల పడతాడు. సో ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీ మీద కేసు బుక్ చేయాలి. ఆడ వెంకట్రామిరెడ్డి అమ్మాయి కన్స్ట్రక్షన్ దాని మీద కేసు బుక్ చేయాలి. ఇంకెవరో మాజీ జడ్చర్ల ఎమ్మెల్యే పేరు వినబడుతుంది, ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కేసు బుక్ చేయాలి. మొత్తం ఇదంతా కూడా FTL ఏరియా. ఇప్పుడు ఏదో 4-5 కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టి అవి కూడా రేకుల ఏడాడవుతున్నాయి, అవి చూస్తున్నారు. ఇది ఎట్ట కట్టిరా, ఇది కూలగొట్టురి ఫస్ట్, అది కూలగొట్టాను. రేపు పొద్దున TV9లో, NTVలో, TV5లో పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. అయిపోయిగా కూలగొట్టిరు అమీన్పూర్ చెరువు రక్షింపబడ్డదని. ఇది ఫాలోఅప్ చేస్తుంది మన తొలి వెలుగు. ఖచ్చితంగా మేము ఈ చెరువుల పరిరక్షణకైనా మనం అంతా నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరైతే కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళ మీద తక్షణం కేసులు బుక్ చేయాలి. అదే అడిగిన ఇంతకుముందు ఏవి రంగనాథన్, మీరు ఫస్ట్ అయితే కేసు పెట్టే అవకాశం ఉంది కదా, కూలగొట్టుడు తర్వాత ఫస్ట్ కేసు బుక్ చేయండి. సో ప్రజలు ఫస్ట్ ఇట్లాంటి వాటిలో కొనడం ఆపండి దయచేసి. అన్ని టైటిల్స్ చూసుకున్న తర్వాతే అది చెరువా, FTL, గవర్నమెంట్ ల్యాండ్ అని చూసుకున్న తర్వాతే దయచేసి కొనుగోలు చేయండి. చేసిన తర్వాత లబోదేవో మొత్తుకుని ఆగమైన ఉపయోగం ఉండదు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.